అనాలిసిస్. మద్యం కుంభకోణం ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మద్యం స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ మద్యం వ్యవహారం పాలసీ రూపొందించిన దగ్గర నుంచి తర్వాత విక్రయం కావచ్చు, డిస్టిలరీ నుంచి కేటాయింపులు, ఇలా అన్ని అంశాలపైన సమగ్రంగా విచారణ కొనసాగిస్తోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అరెస్టులు, ఛార్జ్షీట్లు దాఖలైనాయి. తర్వాత దీని కొనసాగింపు అనేది కూడా ప్రస్తుతం చూస్తున్నాం. సో అందులో భాగంగానే సిట్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి కేఎన్ఆర్ సంబంధించి విచారణ చేస్తున్నారు. 2 రోజుల నుంచి కూడా ఆయన విచారణ కొనసాగుతోంది. ఇవాళ కూడా కేఎన్ఆర్ను విచారిస్తున్న పరిస్థితి. సో మొత్తం ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ లేకపోతే సిట్టు గుర్తించినటువంటి అంశాలపైన విచారణ చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఆయనకు ఏ రకంగా ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరిందా, చేకూరితే ఎలా చేకూరింది, ఏ మేరకు ప్రస్తుతం గుర్తించారు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఇంకోవైపు హైదరాబాదులో కూడా ఇవాళ మాజీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డిని కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆల్రెడీ విజయసాయిరెడ్డి ఈ కేసుకు సంబంధించిన అంశం పైన ఆయన విడి విచారణకు వెళ్ళడం, తన వాంగ్మూలాన్ని, తనకు తెలిసినటువంటి విషయాలను కూడా చెప్పడం, అలానే అదే విషయాన్ని బయటకు వచ్చినప్పుడు సందర్భాల్లో మీడియాకు కూడా చెప్పున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినటువంటి సొమ్ము, ఆ సొమ్మును ఏ రకంగా ఎక్కడెక్కడికి చేరింది, ఆ చేర్చే ప్రక్రియలో ఏమేం జరిగింది, ఇలా అన్ని అంశాలపైన కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. సో ప్రస్తుతం ఈడీ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ విషయంలో ఏ అంశాలని ప్రధానంగా దృష్టి సారించింది, లేకపోతే విజయసాయిరెడ్డికి సంబంధించి తెలిసిన విషయాలను విచారణలో తెలుసుకుంటోందా, లావాదేవీలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా విషయాలకు సంబంధించి అనేది కూడా స్పష్టంగా తేలాల్సి ఉంది. కానీ మొత్తానికైతే మాత్రం ఈ వ్యవహారం పైన ఓవరాల్గా మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం ఇంకా అటు సిట్ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు రంగంలో దిగిన తర్వాత చాలామంది పైన విచారణ చేస్తుండడం లేదా అనేక అంశాలను గుర్తించడం లాంటివి సాగుతున్నాయి. సో ఈ సొమ్ము సంబంధించినటువంటి వచ్చిన సొమ్మును ఎక్కడెక్కడికి ఏ కంపెనీలకి ఎలా డైవర్ట్ చేశారు, లేకపోతే బయటకు కూడా పంపించారా, పంపిస్తే దానికి సంబంధించింది ఎలా జరిగింది, ఇట్లా అన్ని అంశాలని కూడా వెలికి తీసేటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుండటం, ముఖ్యంగా అటు జగన్ పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్కి సంబంధించి కూడా ఆయన చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బహుశా అనుకుంటా ఆయనతో పాటే ఉంటూ ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూస్తూ వస్తున్నారు. సో చాలా విషయాలపైన తనకు అవగాహన కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైనా ఆయన్ని కలవాలన్నా లేకపోతే మరింకో అంశాలైనా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేఎన్ఆర్ఏ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రోజువారీ ప్రోగ్రామ్స్, సో ఆయనకి ఎవరితో కల్పించడం కానీ, కలవాలన్నా తీసుకెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసేటువంటి వ్యక్తి. సో అసలు ఆయనకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఇప్పుడు సిట్ విచారించాల్సి వచ్చింది కేఎన్ఆర్కి సంబంధించి దీంట్లో ఏంటి ఆయన పాత్ర ఏమైనా ఉందా, సో ఆయన పిఏగా ఉన్నటువంటి వ్యక్తికి మద్యం స్కామ్కి సంబంధించి అసలు లింక్ ఏంటి, సో ఎందుకు అసలు అనుమానం వచ్చింది, లేకపోతే అనుమానం వచ్చిన తర్వాత ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు విచారణ చేస్తున్నారు, ఏమైనా ఆస్తులు కావచ్చు ఇతరత్ర గుర్తించారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది. సో ఆయన్ని విచారించి వదిలేస్తారా, లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఉంటుందా అనేది కూడా ప్రస్తుతం చూడాలి. సో ఇదే అంశం పైన మనతో మరింతగా విశ్లేషణ అందించేందుకు